పీతలు కూర వండుకునే విధానం. ఒక్క దాక తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది పీతల కూర వండేటప్పుడు కళాయి పెట్టుకోకూడదు, వెడల్పుది బౌల్ పెట్టుకోకూడదు, లోతుగా ఉండేటువంటి దాక పెట్టుకోవాలి. అందైతే పైకి పొంగిపోయినా ఏదైనా ఇబ్బంది ఉండదు, లోన జాగ్రత్తగా ఉడుకుతూ ఉంటుంది. పీతలు మార్కెట్ నుంచి తీసుకురాగానే వెంటనే క్లీన్ చేసేసుకుని వెంటనే వండేసుకోవాలి. మీరు పని అంతా అయిన తర్వాత వండుకుందాంలే అని కూర్చుంటే ఆ పీతలు నిదానంగా నీరు ఒడిచేసి అందులో నుంచి దాంట్లో ఉన్న టేస్ట్ అంతా పోయి నీసు వాసన వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం పీతలు వెంటనే వండేసుకుంటామో ఆ కూర టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మార్కెట్లో నుంచి పీతలను చేసుకోకుండా తీసుకొస్తే మనం చేసుకునే ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకోవాలి. అప్పుడు పీతలు చేసుకుని అప్పుడు పీతలు కూర వండుకోవాలన్నమాట. ఇది ఉల్లిపందు పచ్చిమిరకాయ వేయాలి. ఉల్లిపాయ సగం వేగిన తర్వాత అవి బాగా ఏగనిచ్చి ఈ పీతలు మనం కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో పసుపు, తగినంత ఉప్పు, ఇవి 8 పీతలు, పెద్ద పెద్ద పీతలు అన్నమాట, ఎక్కువ కూర అవుతుంది. తగినంత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. పీతలు ఎప్పుడు వెంటనే తొందరగానే వండేసుకుని పక్కన పెట్టుకుంటే మీరు తినేసరికి చల్లారిపోయినా కూడా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇగురు కూర కదా, కారం కూడా పట్టుద్ది. దాంతోపాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం అంతా కలిసేటట్టు చేతితో కలుపుకోవాలి. చేతితో కలుపుకున్నప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. అందులో ముళ్ళు ఉంటాయి, అవి పెంకులు గుచ్చుకుంటాయి. ఆ పెంకులన్నీ గుచ్చుకోకుండా జాగ్రత్తగా గిన్నెలోంచి ఎగరేసుకుంటూ నిదానంగా ఆ పీతలకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, ఉప్పు, పసుపు పట్టేటట్టుగా కలయబెట్టుకొని ఆ పీతలు దాంట్లో వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి 2 నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసి అప్పుడు కాసినన్ని నీళ్ళు పోయాలి. 1 గ్లాస్ నీళ్ళు పోయాలి. ఈ చికెన్ కూర వండుకున్నట్టే వండుకోవాలి. పీతలు ఉడకో కదా అని ఎక్కువ నీళ్ళు పోసేసేస్తే అది ఉడికేసరికి ఉడికి టేస్ట్ పోతుంది. నీళ్ళు తక్కువగానే పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. అవి మళ్ళీ మూత పెట్టి హైలో పెట్టి మాడకోకుండా చక్కగా నిదానంగా అప్పుడప్పుడు తిప్పుకుంటూ మూత పెట్టి ఉడకనివ్వాలి. బాగా ఉడికే లోపు మధ్యలో మనము గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. గ్రేవీకి బాగుంటుంది అన్నమాట. అవి గ్రేవీకి పడితే ఆ మిక్సీ చేసేసుకున్న తర్వాత దాన్ని ఆ కూర దగ్గరకు అయిపోయిన తర్వాత ఆ కూరలో వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసింది కూరలో పీతల్లో గుడ్డు వస్తుంది అన్నమాట. ఆ గుడ్డుని తీసి పక్కన పెట్టుకుని సగం ఉడికినాక వేసుకోవాలి, ఫస్ట్ నుంచి వేసుకోకూడదు. ఈ గ్రేవీని కూరలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీ వేసుకుంటే జీడిపప్పు, గసగసాలు ఉంటాయి కాబట్టి అడుగు తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల జాగ్రత్తగా దగ్గరుండి మాడుతుంటే సిమ్లో పెట్టుకొని గ్రేవీ దగ్గరకు వచ్చేటట్టుగా ఉడుక్కొని ఆయిల్ తేలే వరకు ఉంచుకొని అందులో గరం మసాలాను, కొత్తిమీర వేసుకొని దగ్గరికి ఆయిల్ తేలే వరకు దాన్ని నిదానంగా సిమ్లో పెట్టుకుని హైలో పెట్టుకుంటా ఉడుకుతా జాగ్రత్తగా దాన్ని వండుకొని చక్కగా దగ్గరకు రానివ్వాలి. ఇది చూడండి, దగ్గరకు వచ్చి ఆయిల్ తేలింది. ఇప్పుడు ఈ డెక్కులు ఉన్నాయి చూసారా, కాళ్ళు, ఆ కాళ్ళల్లోకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది, లాగేసుకుంటాయి అవి ఉడికేటప్పుడే. ఆ వాటర్ కాసేపు నాకు మనం చూస్తే వాటర్ వచ్చేస్తాయి అన్నమాట, చిక్కబడిపోద్ది. మనం కట్టేయంగానే అది నీళ్ళంతా లాగేసుకుని గట్టిగా చిక్కబడిపోద్ది అన్నమాట. అందుకని కొంచెం గ్రేవీగా ఉండగానే కట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో కూర.